హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకు సీటెట్ డిసెంబర్ 2024లో జరిగిన పేపర్ ఇది. సో తెలుగు ప్యాసేజ్ తీసుకున్న వాళ్ళు, ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2గా తీసుకున్న వాళ్ళు పేపర్ ఇలాగా సపరేట్ బుక్లెట్ వస్తుంది. హిందీ తీసుకుంటే అందులోనే వస్తుంది. ఇలాగా మొత్తం ప్యాసేజ్ లాంగ్వేజ్ 1గా తీసుకుంటే మనకి 9 మార్క్స్కి ఒక ప్యాసేజు, ఇదంతా ప్యాసేజ్, అండ్ 6 మార్క్స్కి ఒక పోయం వస్తుంది. ఇది పోయం, దానికి సంబంధించిన 6 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ 106 నుంచి మనకు పెడగాలజీ 15 మార్క్స్కి క్వశ్చన్ అయితే వస్తుంది. సో 105 వరకేమో మనకు ఈ యొక్క ప్యాసేజ్ అండ్ పోయం క్వశ్చన్స్ ఉంటాయి. 106 నుంచి 107 వరకు మనకు 106 నుంచి 120 వరకు మనకు తెలుగు యొక్క పెడగాలజీ 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మాతృభాష ఆధారిత బహుభాషావాదం దీనిని ప్రచోదిస్తుంది. మాతృభాష ఆధారిత బహుభాషావాదం దీన్ని ప్రచోదిస్తుంది. ఆప్షన్ 1, పిల్లలందరూ తమ పాఠశాల చదువును ఇంగ్లీష్ మాధ్యమంలో ఇంటి భాషలో మొదలు పెడతారు. ఆప్షన్ 2, పిల్లలందరూ హిందీని తమ మొదటి భాషగా చదువుతారు. ఆప్షన్ 3, పిల్లలందరూ తమ పాఠశాల చదువుని మాతృభాష లేక ఇంటి భాషలో మొదలు పెడతారు. ఆప్షన్ 4, పిల్లలందరూ తమ పాఠశాల చదువుని రాష్ట్ర భాషతో మొదలు పెడతారు. సో ఈ మాతృభాష మీద బేస్ చేసుకొని పిల్లలు లాంగ్వేజ్ని లర్న్ చేయాలనేది మన యొక్క మల్టీలింగ్వలిజం. సో ఈ భాష మాతృభాష ఆధారిత బహుభాష అనేది పిల్లలందరూ తమ పాఠశాల చదువుని మాతృభాష లేక ఇంటి భాషని, హోమ్ లాంగ్వేజ్, నేటివ్ లాంగ్వేజ్, మదర్ లాంగ్వేజ్ అనేది చెప్తారు. సో ఫస్ట్ పిల్లలకి ప్రైమరీ క్లాస్ వరకు వారి యొక్క లాంగ్వేజ్లో, వాళ్ళ యొక్క మదర్ లాంగ్వేజ్లో బోధించడం అనేది ఇంపార్టెంట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాచక అవగాహన వ్యూహాల గురించి ఈ క్రింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. వాచక అవగాహన వ్యూహాల గురించి ఈ క్రింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ 1, స్కిమ్మింగ్ అనేది ప్రధానంగా సమీక్షకు సరిపోతుంది. స్కానింగ్ ప్రత్యేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సహాయపడుతుంది. స్కిమ్మింగ్ అంటే మనం ఏదైతే ఓవరాల్గా చూస్తామో, పైన మన హెడ్లైన్ చదివి మ్యాటర్ అర్థం చేసుకుంటామో దాన్ని మనం స్కిమ్మింగ్ అంటాం. అది మనం జస్ట్ జాయ్ ఫర్ కానీ జిస్ట్ కోసం అసలు ఏంటి మ్యాటర్ అని తెలుసుకోవడానికి ఇది స్కిమ్మింగ్. స్కానింగ్ అంటే మనకి స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఒక లిస్ట్లో మన పేరు కావాలి. సో మనం స్పీడ్గా చూస్తాం కదా ఆ లిస్ట్లో మన పేరు ఎక్కడ ఉంది అని, అంటే మనం ఆ పేర్లని స్కాన్ చేస్తాం. దాన్ని మనం స్కానింగ్ అంటాం. నెక్స్ట్, స్కానింగ్ ప్రత్యేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వటంలో సహాయపడుతుంది. నెక్స్ట్, సెకండ్ ఆప్షన్, స్కిమ్మింగ్, స్కానింగ్ రెండు కూడా వాచకాన్ని వేగవంతంగా చూడడానికి సంబంధించినవి. ఆప్షన్ 3, స్కిమ్మింగ్ అనేది వేగంగా వచన పరిశీలన చేస్తూ, స్కానింగ్ అనేది నిర్దిష్ట వాస్తవాల కోసం చూసే పనిలో ఉంటుంది. ఆప్షన్ 4, స్కిమ్మింగ్ అనేది ఎక్కువగా వాచకానికి లోతుగా చదివే పనిలో ఉంటే, స్కానింగ్ అనేది పైన చదవటంలో ఉంటుంది. సో ఆప్షన్ 4 is the correct answer. Option 4 is the
కరెక్ట్ ఆన్సర్. సో స్కిమ్మింగ్ అనేది ఎక్కువ వాచకాన్ని లోతుగా చదివే పనిలో ఉంటే, స్కానింగ్ అనేది పైన చదవడంలో ఉంటుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు వస్తువులు, సంఘటనలు, దృగ్విషయాలు లాంటి వాళ్ళ చుట్టూ ఉన్న వాటిని గురించి అడిగేందుకు భాషను ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు భాషకు సంబంధించిన ఈ క్రింది వాటిలో ఒకదానిని మిగతా వాటి కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. దేనిని ఎక్కువగా ఉపయోగిస్తారంటే సమాచార సంబంధిత అన్వేషణ పద్ధతి. ఆప్షన్ 3 ఊహాత్మకత. ఆప్షన్ 4 నియంత్రణాత్మకత. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పిల్లలు అన్వేషిస్తూ నేర్చుకుంటారు కాబట్టి అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో మానవ భాషకు సంబంధించిన ఏ లక్షణం వల్ల మనుష్యులు తమ తక్షణ కాలం, స్థలంలో లేని వస్తువుల గురించి మాట్లాడతారు? సో ఈ క్రింది వాటిలో మానవ భాషకు సంబంధించిన ఏ లక్షణం వల్ల మనుష్యులు తమ తక్షణ కాలం, స్థలంలో లేని వస్తువులను గురించి మాట్లాడగలుగుతారు? ఆప్షన్ 1 నిర్మాణ ఆధారం. ఆప్షన్ 2 వివేచనాశీలత. ఆప్షన్ 3 స్థానభ్రంశీకరణం. ఆప్షన్ 4 తోచినట్లుగా. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థానభ్రంశీకరణము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో అవగాహనతో చదవడం అనేది దేనికి గుర్తుగా ఏది పరిగణించదు నో అని చెప్తున్నాడు, పరిగణించదు. ఆప్షన్ 1 సంఘటనలను బట్టి క్రమాన్ని రూపొందించటం, మూల్యాంకనం చేయటం. ఆప్షన్ 2 అప్పటి వరకు చదివిన వాక్యాన్ని మానసికంగా సంగ్రహపరచడం. ఆప్షన్ 3 విడి అక్షరాల మీద దృష్టి పెట్టడం లేదా ముందున్న విషయాన్ని ఊహించడం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విడి అక్షరమాల మీద దృష్టి పెట్టడం. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నో అడిగాడు కాబట్టి, అంటే సంఘటనలను బట్టి క్రమాన్ని రూపొందించడం, మూల్యాంకనం చేయడం అనేది వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. సో అవగాహనతో చదవడం అనేది అండర్స్టాండింగ్తో చదవడం. సో అప్పటి వరకు చదివిన వాచకాన్ని మానసికంగా సంగ్రహపరచడము, ముందున్న విషయాన్ని ఊహించటము. ఈ 3 కరెక్ట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో ఏది ద్వితీయ భాష బోధనకు సంబంధించిన వ్యాకరణ అనువాద పద్ధతి కాదు? గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అగైన్ ఇక్కడ నో అని అడుగుతున్నాడు, కాదు అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ద్వితీయ భాషలో నేరుగా భాషా ప్రసారం చేయటం, ఆ తర్వాత రెండో భాష వ్యాకరణ సూత్రాలను పోల్చడం. భాష పనిచేసే విధానం మీద కంటే రూపం మీద ఎక్కువ దృష్టి పెట్టడం. ఆప్షన్ 3 మొదటి, ద్వితీయ భాషల వ్యాకరణ సూత్రాలు పోల్చటం. ఆప్షన్ 4 ద్వితీయ భాష యొక్క వ్యాకరణ సూత్రాలను అభ్యసించడం, ఆచరించడం. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్వితీయ భాషలో నేరుగా భాషా ప్రసారం చేయటం, ఆ తర్వాత రెండో భాషల వ్యాకరణ సూత్రాలను పోల్చడం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయురాలు తాను ఇచ్చిన అనుభవ ఆధారిత ప్రశ్నలకు తామిచ్చిన సమాధానం గురించి ఆలోచించమని అడుగుతుంది. ఆ సమాధానం రాసినప్పుడు వాళ్ళు ఎలా, ఏమి ఆలోచిస్తున్నారో ఆలోచించమనడం
ఇది ఒక ఉదాహరణ. ఇది ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 మెటాలింగ్వలిజం, ఆప్షన్ 2 మెటాసెమియోటిక్స్, ఆప్షన్ 3 ద్వితీయ జ్ఞాన గ్రహణం, ఆప్షన్ 4 రూపకం. ఒక ఉపాధ్యాయురాలు తాను ఇచ్చిన అనుభవ ఆధారిత ప్రశ్నకు తామిచ్చిన సమాధానం గురించి ఆలోచించమని అడుగుతుంది. ఆ సమాధానం రాసినప్పుడు వాళ్ళు ఎలా ఏమి ఆలోచిస్తున్నారో ఆలోచించడం ఇది ఒక ఉదాహరణ. ఇది ఆప్షన్ 3 ద్వితీయ జ్ఞాన గ్రహణము. ద్వితీయ జ్ఞాన గ్రహణము. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది కృష్ణన్ సిద్ధాంతంలో వైగాట్స్కై జెడ్పీడి లాగా ఉంటుంది. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, మన వైగాట్స్కై ఇచ్చింది. ఆప్షన్ 1 సహజక్రమ సిద్ధాంతము, ఆప్షన్ 2 ప్రభావశీలి ఫిల్టర్డ్ సిద్ధాంతము, ఆప్షన్ 3 ఇన్పుట్ సిద్ధాంతము, ఆప్షన్ 4 మానిటర్ సిద్ధాంతము. ఇన్పుట్ సిద్ధాంతము. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్పుట్ సిద్ధాంతము. కమిన్స్ పరస్పర ఆధార సిద్ధాంతం ప్రకారం ఈ క్రింది వాటిలో ఏవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి? సో ఈ పరస్పర ఆధారిత సిద్ధాంతం ప్రకారం ఏది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ద్వితీయ భాషలో పఠనం లేఖనం, మొదటి మరియు ద్వితీయ భాషలో ప్రాథమిక పరస్పర వ్యక్తిగత నైపుణ్యాలు, ఆప్షన్ 3 ద్వితీయ భాషలో అవగాహన ఉత్పాదన, ఆప్షన్ 4 మొదటి మరియు ద్వితీయ భాషలోని జ్ఞానగ్రహణ విద్యాత్మకత కౌశల్యము. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్. 15th క్వశ్చన్. పఠన నైపుణ్యాలను అక్షరమాల ద్వారా కాక పదాలు కథలతో మొదలు పెట్టాలని ఈ క్రింది వాటిలో ఏది సమర్థించదు? నో. ఆప్షన్ 1 పదాలు వాచకాలు ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయి, అయితే అక్షరాలు అలా ఉండవు. ఆప్షన్ 2 విడి అక్షరాలను బట్టి పట్టడం పదాలను బట్టి పట్టడం కంటే కష్టం. ప్రారంభ చదువురాలు చిన్న యూనిట్ల మీద కంటే పెద్ద యూనిట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టగలరు. ఆప్షన్ 4 పదాలు వాచకాలు అర్థవంతమైన సంబంధాలను సృష్టిస్తే అక్షరాలు ఎలా చేయడంలో విఫలమవుతాయి. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రారంభ చదువరాలు చిన్న యూనిట్ల మీద కంటే పెద్ద యూనిట్లు ఎక్కువ దృష్టి పెడతారు అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సమర్థించదు అని అడిగాడు కాబట్టి ఇది ఒక్కటే మనకి ఇక్కడ నెగిటివ్గా ఉంది కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భాషలు మాండలికాల గురించి భాషాశాస్త్రపరంగా ఏది సరైనది? ఆప్షన్ 1 భాషకు తమదైన లిపి ఉంటుంది, మాండలికాలకు తమదైన లిపి ఉండదు. ఆప్షన్ 2 భాషకు మాండలికానికి మధ్య సరిగా నిర్వచించబడిన భాష విభిన్నత లేదు. ఆప్షన్ 3 భాషకు లిఖిత సాహిత్యం ఉంటుంది, అయితే మాండలికాలకు కేవలం మౌఖిక సాంప్రదాయ మీద ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ 4 భాషలు మాండలికాలు భాషాశాస్త్రపరంగా విభిన్నం, అయితే భౌగోళికంగా ఒక్కటే. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మీరా 6 నెలల పసిపాప. ఇప్పుడు తను అచ్చులు హల్లులు కలిసి స్వరీకరణం చేస్తుంది.
ఈ క్రింది వాటిలో దేనిని వాడటం ద్వారా ఆమె భాషా ప్రసారం చేస్తుంది? 6 నెలల పాప అంటే బాబ్లింగ్ చేస్తూ ఉంటుంది. ఆప్షన్ 1 కూతలు, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 వర్ణమాలలు, ఆప్షన్ 4 కేరింతలు పెట్టడం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేరింతలు పెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్. ఏది ఉత్పాదక అక్షరాలు? ఉత్పాదకం అంటే ప్రొడక్టివ్ స్కిల్స్, ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. ఆ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ ఏంటి? మనం స్పీకింగ్ అండ్ రైటింగ్. ఇక్కడే కదా మనం యాక్టివ్గా ఉంటాం. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో చెప్తాం, లేదా చెప్పలేని పరిస్థితుల్లో అది నోట్ మీద పెట్టి రాస్తాం. సో స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ ద ఎక్స్ప్రెసివ్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్స్. ఉత్పాదక అక్షరాలు అంటే అవే. సో ఆప్షన్స్ చూద్దాం. మనం రాయటంలో, మాట్లాడడంలో వాడే పదాలు. ఆప్షన్ 2 పఠితకు కొత్తగా ఉండే పదాలు. ఆప్షన్ 3 మనం వినగానే గుర్తించే పదాలు. ఆప్షన్ 4 లైన్లకు ఆవాలుగా మనం చదివినప్పుడు మనం గమనించే పదాలు. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం రాయటంలో, మాట్లాడడంలో వాడే పదాలు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది భాషా సముపార్జన పరికరం చేత వివరించబడదు? నో అనే ఆప్షన్ని చూడమంటున్నాడు. నెక్స్ట్ పిల్లలు. ఆప్షన్ 1 పిల్లలు అలంకారిక భాషను ఎలా నేర్చుకుంటారు? ఆప్షన్ 2 పిల్ల భాష అవుట్పుట్ ఇన్పుట్ కంటే ఎందుకని ఎక్కువగా ఉంటుంది? పిల్లలు తమ మొదటి భాషను ఎలా నేర్చుకుంటారు? నెక్స్ట్ క్వశ్చన్. 4-5 సంవత్సరాల ఎక్కువ వ్యవధిలో పిల్లలు భాషను ఎలా నేర్చుకోగలుగుతారు? సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిల్లలు అలంకారిక భాషను ఎలా నేర్చుకోగలరు? సో రూల్స్ అండ్ రెగ్యులేషన్. అలంకారిక మనం భాషా సముపార్జనం అంటే వితౌట్ నో రూల్స్, నో ఎఫర్ట్తో వచ్చేది కాబట్టి సో పిల్లలు అలంకారిక భాషను ఎలా నేర్చుకోగలుగుతారు అనేది ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది లాస్ట్ క్వశ్చన్. మనం లాంగ్వేజ్ 1గా తీసుకుంటే ఒక ప్యాసేజ్, ఒక పోయం ఉంటుంది. 15 మార్క్స్కి అవి వెళ్ళిపోతే మిగిలిన 15 మార్క్స్కి మనకు ఈ పెడగాజీ, తెలుగు పెడగాజీ అనేది ఉంటుంది. దాంట్లో ఇది లాస్ట్ క్వశ్చన్ లాంగ్వేజ్ 1గా తీసుకుంటే. అదే మనం లాంగ్వేజ్ 2గా తీసుకుంటే మనకు 150 వరకు పెడగాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 2లో 2 ప్యాసేజ్లు 15 మార్క్స్కి పోతే మిగిలిన 15 మార్క్స్కి పెడగాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి నేను చూపిస్తాను అవి కూడా. ఒక భాషా సమూహంలో ఎస్ అనే అక్షరానికి వివిధ సామాజిక ఆర్థిక బృందాలకు చెందిన వాళ్ళు విభిన్నంగా ఉచ్చరించడం గమనించటం జరిగింది. ఇది ఇందుకు ఉదాహరణ. సో ఎందుకు ఉదాహరణ అంటే ఆప్షన్ 1 ఒక సామాజిక సంస్కృతి మార్పు గలది, ఒక సామాజిక మానసిక మార్పు గలది, ఒక సామాజిక భాషా సంబంధ మార్పు గలది. ఆప్షన్ 4 ఒక ఆచరణాత్మక మార్పు గలది. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక సామాజిక భాష సంబంధ మార్పు గలది. ఇక్కడికైతే మనం తెలుగు పెడగాలజీ క్వశ్చన్స్ని మనం 15 క్వశ్చన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. లాంగ్వేజ్ 1గా అయితే మనకు ఒక్క ప్యాసేజు, ఒక్క పోయంని లిటిల్ గ్రామర్తో అయితే అడగడం జరుగుతుంది. ఛందస్సు, లఘువులు, గురువులు, సో ఇలాగా మీనింగ్స్ వాటి మీద బేస్ చేసుకొని లిటిల్ గ్రామర్ అయితే అడగడం జరుగుతుంది. నన్ను అడిగితే తెలుగు వాళ్ళు 2 ప్యాసేజ్లు తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. సో మీకు కనుక నా ఈ వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అండ్ ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.